బిత్తిరి సత్తి ఈ పేరు అసలు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూస్ కి సంబంధించి సెటైర్లు వేయడంలో సత్తిని మించిన వాళ్ళు లేరు అన్నటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నటువంటి విషయమే. దాదాపు V6 ఛానల్ కి సంబంధించి తను మొదట్లో స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇటీవల TV9 లో చేరి TV9 లో పొసగక బయటికి రావడం జరిగింది. అయితే TV9 నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చేసాడు అన్నటువంటి విషయం ఒకసారి చూస్తే గనక అధిక రెమ్యునరేషన్ అది అసలు సమస్య కానే కాదు. కానీ ఇటీవల ఫాదర్స్ డే కి సంబంధించి చేసినటువంటి ఒక కార్యక్రమానికి అందులో కొన్ని ఫోటోలు వాడడం, దాని మీద చేసిన ప్రోగ్రాం వల్ల మాత్రమే TV9 యాజమాన్యం సత్తిని బయటికి పంపించేసింది. దాదాపు చర్చలన్నీ జరిగిన తర్వాత ఇక అక్కడ ఉండలేక బయటికి వచ్చేసాను అన్నటువంటి విషయం సత్తి కొన్ని ప్లాట్ఫామ్స్ మీద చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటారా? ప్రస్తుతం సత్తి సాక్షి టీవీలో జాయిన్ అయ్యాడు. సాక్షి టీవీలో జాయిన్ అవుతూనే సత్తి మా దగ్గర జాయిన్ అయ్యాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు బయటికి తెలియచెప్పడం కోసం ఒక ప్రోమో చేసి వదిలేరు. ఆ ప్రోమో దాదాపుగా TV9 కి షాక్ ఇస్తున్నట్టుగా, TV9 ని వ్యతిరేకిస్తున్నట్టుగా, పాత ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, లేదు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అవ్వచ్చు, వీటన్నిటిని కొద్దిగా రివీల్ చేస్తూ TV9 వారిని విమర్శిస్తూ, వారు ఎటువంటి విధంగా తనని ట్రీట్ చేశారో అన్నది విమర్శిస్తూ సాక్షి టీవీలో నిన్న ప్రోమో ఒకటి చేసి బయటికి వదలడం జరిగింది. ప్రోమో ప్రకారం ఏంటంటే సత్తి వాళ్ళ నాన్నగారు ఫోటోతో మాట్లాడుతూ అక్కడ ముక్కు, చెవులు, నోరు, కళ్ళు అన్ని మూసుకునే ఉన్నాను అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తున్నట్టుగా నవరంధ్రాలు మూసుకొని ఉండాలి, లేదంటే ఇట్లాంటి తిప్పలు తప్పై అన్నట్టుగా అక్కడ చెప్పించడం అనేది జరిగింది. ఇక్కడ ఇండైరెక్ట్ గా నవరంధ్రాలు మూసుకోవడం అంటే TV9 అన్నటువంటి ఒక అర్థం వచ్చేలాగా వాళ్ళు ఆ ప్రోమో కట్ చేయడం అనేది జరిగింది. ఇకపై సత్తిగాడంటే ఏందో చూపిస్తా, ఇప్పటిదాకా మూసుకొని ఉన్నా ఇప్పుడు గుండీ రిప్పేసిన అన్నట్టుగా తన అక్కడి నుంచి మాట్లాడడం, TV9 వారిని దాదాపుగా విమర్శిస్తూనే సాక్షి టీవీలో ఈ పంచులు అనేవి వేయడం అనేది జరిగింది అని చెప్పి బయట ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఒకే గూటికి చెందినటువంటి సాక్షి, TV9 కూడా అంటే దాదాపుగా ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి రెండు ఛానల్స్ యాజమాన్యాలు కూడా కేవలం ఒక ఎంప్లాయీ గురించి, ఒక ఉద్యోగస్తుడి గురించి ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారు అన్నటువంటిది కొంచెం కొత్తగా ఉన్నటువంటి విషయం. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా లేదు జాతీయ స్థాయిలో ఒక రెండు ఛానల్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నాయి అంటే అవి మనం చూస్తూనే ఉన్నాం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చినా అంటే ఇప్పటి వరకు ఈటీవీ, జెమిని, భారత్ న్యూస్ ఛానల్స్ లో TV9 కావచ్చు, సాక్షి కావచ్చు, అలాగే TV5 కావచ్చు, ABN ఆంధ్రజ్యోతి కావచ్చు, మిగతా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో AP24 కానీ ఇవన్నిటివి కూడా ఏ ఛానల్ వచ్చినా కానీ ఒక ఛానల్ మీద ఒకళ్ళు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఏ రోజు విమర్శలు చేసుకోలేదు, ఇంకొకళ్ళని కించపరచలేదు. ఒకవేళ వాళ్ళ ఏదైనా ఛానల్స్ లో ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఛానల్ గురించి చెప్పాలి అంటే కింద కర్టసీ అన్నది వేసుకొని ఆ ఛానల్ గురించి చెప్తారు, లేదంటే ఫలానా ఛానల్ అంటారు తప్పితే ప్రత్యేకంగా ఒక పేరు పెట్టి కూడా పిలుచుకునే సాంప్రదాయం అనేది తెలుగు న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఇంత డైరెక్ట్ గా ఒక ఎంప్లాయీ మానేసిన కొద్ది వ్యవధిలోనే ఇంకొక ఛానల్లో చేరి ఈ విధంగా పాత ఛానల్ని విమర్శించడం అన్నది ప్రస్తుతానికి సంచలనానికి తెరలేపుతోంది. ఏది ఏమైనా సత్తి తన కెరీర్లో ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కాడు, ఇక్కడ అయినా మంచిగా ప్రజలకి మంచి వార్తలు అందిస్తాడని ప్రజలందరూ ఆశిస్తున్నారు.